ఒక్కరు లక్ష పెళ్లిళ్ళు చేసుకుంటున్నారండి. ఒక నెల 2 నెలలు డివోర్స్ జనాలకి మ్యారేజ్ బ్యూరోలో ఫోటో షూట్, ప్రీ వెడ్డింగ్ షూట్. వీళ్ళు ఫోన్లలో గంటలు రెండు పోతున్నావు అని ఆమె పోతుంది. అమ్మాయి పెళ్లి అయితే మన ఆచారాలు తల్లిదండ్రులు కూడా ట్రెండ్. మీరు అమ్మాయి తల్లిదండ్రులు కావాల్సిన అన్ని రకాల కావచ్చు, అబ్బాయి తల్లిదండ్రులు కావచ్చు, లక్షలు ఖర్చులు పెట్టి మీరు వివాహాలు చేసుకొని విడిపోవడానికి కాదు. భార్య భర్తలు అనేటోళ్ళు ఎక్కడైనా ఉంటారు. ఇంత ఖర్చు పెట్టుకున్నది మీరు మెట్లెక్కదలిగా, మీరు లాయర్లకు బతికేదలిగా, మీరు దేశాలలో బతుకుతున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే మిమ్మల్ని ఎవరు ఆదర్శంగా తీసుకుంటారు? సంసారం అంటే మెట్లెక్కదలిగా, బాధలు ఉంటాయి, విడిపోవడానికి కాదు. బాధ్యతలు ఉంటాయి. హాయ్ హలో, నేను మీ యాంకర్ నవ్య. ప్రతి ఒక్కరు లక్షలు ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారండి. కానీ అది ఎన్ని రోజులకి ఆ ఆనందం ఒక నెల 2 నెలల వరకే ఉంటుంది. తర్వాత డివోర్స్ తీసుకుంటున్నారు. అసలు ఏమైతుంది ఈ జనాలకి? ఎందుకు ఇలా చేస్తున్నారు అనే దాని గురించి ఈ రోజు మనం తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో CEO అయిన సాయిబాబా సార్ ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. మీరు మ్యారేజ్ బ్యూరోలో ఉంటున్నారు కాబట్టి మీకు ఈ విషయం గురించి ఎక్కువ పట్టింపు అంటే ఎక్కువ తెలిసి ఉంటుందని నేను అనుకుంటున్నాను. చాలా మంది ఫోటో షూట్లు, ప్రీ వెడ్డింగ్ షూట్ ఇట్లానే లక్షలు ఖర్చు పెట్టి చేసుకుంటున్నారు. కానీ ఆనందం ఎన్నో రోజులు ఉండట్లేదు. ఎందుకు ఇట్లా విడిపోతున్నారు అతి తొందరలో అంటారు? తొందరలో ఎందుకు విడిపోతున్నారు అని అంటే వీళ్ళు ఫోన్లలో గంటలు మాట్లాడతారు. ఇది ఫోటో షూట్ అనేది మన హిందూ ఆచారం అయితే కాదు. ఏదో ఇప్పుడు ట్రెండ్ నడుస్తుందని చెప్పేసి నువ్వు ఫోటో షూట్ పోతున్నావు అని నువ్వు పోతున్నావు అని ఆమె పోతుంది అని అతను పోతున్నాడు. ఇక పోతున్నారు. సరే, పోయిన తర్వాత వీళ్ళు అనవసరమైన విషయాల గురించి మాట్లాడుతున్నారు. యాక్చువల్ గా మన హిందూ సాంప్రదాయం ప్రకారము ఒకసారి అమ్మాయి పెళ్లి అయితేనే ఆ ఇంటి నుంచి గడప దాటాల. అలాంటిది పద్ధతులు, విధానాలు, మన ఆచారాలు మర్చిపోయి ముందే ఆ పిల్లగాడితో పోతున్నారు, ఆ అమ్మాయితో పోతున్నారు. ఇది ఎక్కడికి పోతుంది సమాజం? ఏం ఆలోచిస్తున్నారు? తల్లిదండ్రులు కూడా అందరు చేస్తున్నారు అని చెప్పేసి ట్రెండ్ సపోర్ట్ చేస్తున్నారు. సరే, ఇట్లా ఫోటో షూటింగ్ పోయినరు, మాట్లాడుకున్నారు. అందరూ విడిపోతున్నారా అంటే అందరూ విడిపోతలేరు, కొందరు విడిపోతున్నారు. ఆ కొందరు విడిపోయిన దాన్ని సమాజం అనేది పట్టించుకుంటది. ఆ నెగిటివ్ నే సమాజం తీసుకుంటది. మంచిగా ఉన్న వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు. కానీ ఆ కొందరు కూడా అవ్వద్దనేది నా అభిప్రాయం. వాళ్ళకు కూడా ఎందుకు జరగాల? మన పిల్లలు ఎందుకు వాళ్ళు ఇబ్బంది పడాలా? కాబట్టి తల్లిదండ్రులు చాలా ఆలోచించాల్సిన సమయం ఇది. తల్లిదండ్రులు ఏంటంటే నిజంగా పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు అనేది అబ్జర్వేషన్ ఉంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. మీరు అమ్మాయి తల్లిదండ్రులు కావచ్చు, అబ్బాయి తల్లిదండ్రులు కావచ్చు, మీరు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కనిపెట్టుకొని ఉండాలి ప్రతిరోజు. పెళ్లి అయిన తర్వాత, పెళ్లికి ముందు కూడా. ఎందుకోసం అంటే మీరు కనిపెట్టుకొని ఉండకుండా ఏదో ఇక మేము మాట్లాడినాము, ఇలా ట్రెండ్ అలానే ఉంది, ఇక తప్పదు అని చెప్పేసి మీరు వదిలేయడం అనేది ఎంతవరకు న్యాయం? ఎందుకోసం అంటే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని అట్లా చూడలేదు కదా. పెళ్లి చేసి కూడా 10 సంవత్సరాలు ఇంటికాడ ఉంచుకొని నీకు సరుకులు, నీకు కావాల్సిన నిత్యావసరాలు, నీకు కావాల్సిన గుడ్డ, నీకు కావాల్సిన అన్ని రకాల, మీ ఆవిడ ప్రెగ్నెంట్ అయితే లేకపోతే మీ భర్త ఏదైనా హెల్త్ బాగాలేకపోతే అన్ని చేసుకుంటూ వచ్చారు కదా. అంతా చేసిన సమాజాన్ని మనం మర్చిపోయి చిన్నగా వాళ్ళ అబ్జర్వేషన్, ఇలా టెక్నాలజీ పెరిగింది, ఇవన్నీ మర్చిపోయి పనిచేస్తున్న తల్లిదండ్రులు కోకొల్లలు. కాబట్టి తల్లిదండ్రులారా, మీరు జాగ్రత్త పడవలసిన సమయం వచ్చింది. కాబట్టి చాలా మంది ఎట్లా ఉంటున్నారు, ఎలా ఉంటున్నారు, తల్లిదండ్రులు ఎలా ఉన్నారు అనే విషయం మీద చాలా విషయాలు ఉంటాయి. ఒక అబ్జర్వేషనే కాదు, పిల్లలు ఎలా మాట్లాడుకుంటున్నారు, పిల్లల ఆలోచనలు ఏమైనా తేడాగా ఉంటే ఇలా కాదమ్మా అలా, పిల్లలు ప్రవర్తించే విధానము ఎలా ఉంది, అబ్బాయి ప్రవర్తించే విధానం ఎలా ఉందనేది ప్రతిసారి వాళ్ళకు ఏమైనా తప్పులు ఉంటే మీరు సరి చేసే ప్రయత్నాలు పూర్తిగా చేయాలి. ఇక లక్షలు ఖర్చులు పెట్టి మీరు వివాహాలు చేసుకొని, ఫోటో షూటులు తీసుకొని, ఇంకేదో చేసి మీరు చేస్తున్నది విడిపోవడానికి కాదు. కాబట్టి అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, మీరు వీడియో చూస్తున్న వాళ్ళు, లేదంటే చేసుకుని డైవర్సీ తీసుకుందాం అన్నోళ్ళు కావచ్చు, లేదంటే మీరు డైవర్సీ అప్లై చేసిన వాళ్ళు కావచ్చు, దయచేసి నేను చెప్తున్న విషయాన్ని గమనించండి. ఎక్కడైనా మీరు పెళ్లి చేసుకున్నప్పుడు అనేటోడు భర్త లాగానే ఉంటాడు. భార్య అనే అమ్మాయి భార్య మాదిరిగానే ఉంటది. కాబట్టి భార్య భర్తలు అనేటోళ్ళు ఎక్కడైనా ఉంటారు. కాబట్టి నేను ఈ పిల్లగాడికి డైవర్స్ ఇచ్చి ఇంకో దగ్గరికి పోతా అన్నా కూడా అది మంచి పద్ధతి కాదు. దయచేసి ప్రజలారా, మనోళ్ళు చాలా మందికి అర్థమైతలేదు ఈ విషయం గురించి. అర్థం లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఆ కోర్టు మెట్ల దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఇంత ఖర్చు పెట్టుకున్నది మీరు కోర్టు మెట్లెక్కదలిగా, మీరు లాయర్లకు బతికేదలిగా, అడ్వకేట్లకు ఎక్కేదలిగా. ఎందుకు? మనం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం? మరి చదువుతలేరా అంటే బీటెక్లు, ఎంటెక్లు, ఏమి చదవని 10th పిల్లగాడు సంసారం చేస్తున్నాడు, ఏమి చదవని 10th క్లాస్ అమ్మాయి సంసారం చేస్తున్నది. నువ్వు బీటెక్ చదివి, ఎంటెక్ చదివి, ఎంఎస్ చదివి, అమెరికాలో చదివి ఏం లాభం? మీరు అనవసరమైన పోకడలకు, అనవసరమైన వాగ్విధాలకు మీరు చేసుకోవడం ఇది కరెక్టేనా? మీరు దేశాలలో బతుకుతున్నారు, డబ్బులు
సంపాదిస్తున్నారు, ఎంతో మెచ్యూరిటీ ఉన్న మీరే ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే మిమ్మల్ని ఎవరు ఆదర్శంగా తీసుకుంటారు? రాబోయే సమాజానికి మనం ఏమిస్తున్నాము? మన హిందూ సాంప్రదాయం ఉండాలా వద్దా? మీరు దానికి సహాయపడాలి కదా. హిందూ సాంప్రదాయం బతకాలంటే, వివాహ వ్యవస్థ కాపాడబడాలంటే ఎంతో కొంత మీరు సర్దుకొని మీరు సంసారాన్ని నిలబెట్టుకోవాలా. ఉంటాయి, ప్రతి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. చిన్నదానికి పెద్దదానికి నేను డైవర్స్ తీసుకుంటా అంటే ఇది కరెక్టేనా? కాబట్టి ప్రజలారా, మీరు అర్థం చేసుకోండి. ఇలాంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించండి. ఆలోచన పరిజ్ఞానం ప్రతి ఒక్కరికి ఉంటది. తప్పులు ప్రతి భార్య చేస్తది, ప్రతి భర్త చేస్తారు, ప్రతి ఇంట్లో జరుగుతది. ప్రతి ఇంట్లో మట్టిపోయే ఉన్నది, ఎవరింట్లో బంగారు పోయి లేదు. కాబట్టి జరుగుతున్న దాన్ని మీరు ఆ టైం అనేది తీసుకుంటలేరు. 3 నెలలో 6 నెలలో సంవత్సరం ఉండాలా. ఆ మనిషి ఈ మనిషి కావాలంటే టైం పడుతుంది. అవి ఏమి లేవు. డైరెక్ట్ నేను డైవర్స్ కి వెళ్ళిపోతా, వాడు మంచోడు కాదు, వాడు మరి ముందెట్లా నచ్చిండు ఫోటో షూట్లు అప్పుడు నీకు చెప్పమ్మా, నీకే అడుగుతున్నా. ముందెట్లా నచ్చిండు నీకు, మరి ఇప్పుడు ఎందుకు నచ్చుతలేడు? తిరిగినప్పుడు తెలియదా నీకు? కాబట్టి దయచేసి నేను తప్పుగా మాట్లాడతలేను. కాబట్టి మీరు ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితుల మీదకి వస్తున్నారో మంచి పద్ధతి కాదు. ఈ దరిద్రపు ప్రయత్నాలు మానుకోండి. మంచిగా ఉండే ప్రయత్నం చేయండి. సంసారం అంటే బాధలు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి, అన్ని రకాలుగా ఇబ్బందులు ఉంటాయి. కొత్తగా ఎవరి సంసారం ముందుకెళ్ళదు. మీ అమ్మ నాయన మిమ్మల్ని కనలేదా? మీ అమ్మ నాయన మిమ్మల్ని జాగ్రత్త చూసుకోలేదా? మిమ్మల్ని బాధ్యతగా పెంచలేదా? ఇంత పెంచి మిమ్మల్ని చదివిపించిన తల్లిదండ్రులకు మీరు ఏమిస్తున్నారు? ఒక ఏడుపు తప్ప. మీరు బాధపడితే బాధపడేది ఎవరు? మీ తల్లిదండ్రులే కదా. మీరు ఈ విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? ఇంత లోక జ్ఞానం ఉండి, ఇంత చదువుండి ఏం లాభం? కాబట్టి తల్లిదండ్రులారా, అమ్మాయిలారా, అబ్బాయిలారా, నేను చెప్తున్న విషయాలు మీకు ఘాట్ అనిపించినప్పటికీ, ఎంతో బాధాకరంగా ఉన్నప్పటికీ, నేను ఎంతో భాగోద్వేగానికి లోనే చెప్తున్నా, ఉత్తగా చెప్తలేను. నాకు ఈ మాటలు ఉత్తగా వస్తలేవు. కాబట్టి ప్రజలారా, ఎవరైనా కావచ్చు, అనవసరమైన మీరు షూటింగ్ లో పోతే పొండ్రి ఎవరొద్దంటున్నారు? దాని లిమిటేషన్స్ లెక్కలుంటాయి. ఇక పోతాము అంటే పొండ్రిగా, దాని ట్రెండ్, దాన్ని మనం ఏం మార్చలేము. ఎందుకోసం అంటే గుర్తుండిపోతుందని, ఇప్పటికీ మనకు చిరకాలం గుర్తుండిపోవాలని మీరు చేస్తున్న ప్రయత్నం ఓకే, తప్పులేదు. కానీ ఏంది అంటే అనవసరమైన షూటింగ్ల వల్ల మీరు అక్కడ పోయి పోట్లాడకు దిగుతున్నారు. అనవసరమైన మంచి బిర్యానీ తినిపించలేదని, లేకపోతే నన్ను మంచిగా చూసుకోలేదని, లేదంటే ఫోటో షూట్ తీసేటప్పుడు నన్ను తిట్టిండని, ఇవన్నీ మనసులో పెట్టుకొని మీరు పెళ్ళైన తర్వాత బిహేవియర్ మారిపోతుంది. పెళ్లికి ముందున్న ప్రేమ పెళ్లి తర్వాత కూడా ఉండాలి కదా. ఉండాల్సింది ప్రేమ అనేది పెళ్లి తర్వాత, పెళ్లికి ముందు కాదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి ప్రతి అమ్మాయి, ప్రతి అబ్బాయి. మనం ఎంత ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అనేది కాదు ఇక్కడ ముఖ్యం. ఎంత వరకు మనం కలిసి ఉన్నాం అనేదే పాయింట్. కలిసి ఉండాలి అని అంటే అది ఎంతో పెద్ద ప్రయత్నం. ఏదో నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. ముందు చెప్పినట్టు బాధ్యతలు, బంధుత్వాలు, అన్ని విధాలుగా ఇబ్బందులు ఉంటాయి. అవిటిని భరించుకొని నువ్వు ఎప్పుడైతే సంసార జీవితాన్ని నిలదొక్కుంటావో సమాజం నిన్ను గౌరవిస్తది. సమాజం నిన్ను అన్ని విధాలుగా వీళ్ళు మంచి కుటుంబం అని చెప్పుకుంటది. కాబట్టి ప్రజలారా, అమ్మాయిలారా, అబ్బాయిలారా, తల్లిదండ్రులారా, కుటుంబ సభ్యులారా, నేను చేస్తున్న ఈ పనికి మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. మరి మనోళ్ళు ఎవరైనా ఫోటో షూట్లకు వెళ్తున్న వాళ్ళు కావచ్చు, డైవర్సీ తీసుకుంటాం అనుకుంటే వాళ్ళు కావచ్చు, డైవర్సీ తీసుకుందాం అనే ఆలోచన ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే రోజు భర్తను హింసించే భార్య కావచ్చు, లేదంటే భార్యని హింసించే భర్త కావచ్చు, ఈ వీడియోని చూసి మీరు ఇకనైనా మారండి. ప్రేమను పెంపొందించండి, ప్రేమతో బతకండి. ప్రేమ పోయేదేముంది? ప్రాణాలు తప్ప. ప్రేమించండి, ఏమైతుంది? లాస్ అయ్యేది ఏముందాడా? అదేమన్నా కొనుకొస్తున్నావా? దాన్ని ఏమన్నా అది ఫ్రీగానే దొరుకుతుంది కదా. ప్రేమించడం తప్ప. ప్రేమించండి. ఆయన మారుతాడు, ఈ రోజు లేకుంటే రేపు మారుతాడు, ఖచ్చితంగా మారుతాడు, మంచిగా అవుతాడు. అమ్మాయి కూడా మారుతుంది. అలవాట్లు మార్చుకో. ఆమెకి ఎట్లా నచ్చుతో అట్లా బతుకు. ఇవన్నీ మర్చిపోయి నువ్వు అనవసరంగా ఎందుకు గొడవలు? కాబట్టి ఈ వీడియోలు చూస్తున్న వాళ్ళందరికీ షేర్ చేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్, జై భారత్.